కరెక్ట్. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్‌లు వేరు. అంటే అవును. బ్రహ్మానందం గారితోటి ఎలా ఉండేది సార్ మీ అనుబంధం? ఆయన్ని చాలా సార్‌ని ఏదో కత్తి అనేదో అంటారట? ఏది? బ్రహ్మానందం గారిని. ఆ! ఆయన పదునైన కత్తెనో ఇంకేదో అంటారని ఏదో అంటారు. అబ్బే! కాదు, కాదు. మా భరణి గాడు తనికెళ్ళ భరణి వాని గురించి రాశాడు. అరే! నా గురించి 2 మాటలు నీ కవిత్వంలో చెప్పురా అంటే 2 ముక్కలు రాసి వాని చేతికిచ్చాడు. అంటే ఎక్కడ నొక్కాలో, ఎక్కడ చెక్కాలో తెలిసిన మేధావిరా నువ్వు. అని అంటే ఏ ఎండకు ఆ గొడుగు పడతావు అని ఈ ఈ ఇంకొక 2 మాటలు రాసాడులెండి. అయంటే బ్రహ్మానందం మళ్ళీ గారి ఇప్పుడు గురించా? నేనన్నట్టుగా వాడు చస్తాడిప్పుడు. పురుగుల మందు తాగుతాడు ఆ బ్రహ్మానందం. అయ్య బాబోయ్! అందుకని అనను ఇప్పుడు నేను. బాబోయ్! సార్ అంటే నువ్వు స ఎక్కడ ఎక్కడ నొక్కాలో, ఎక్కడ చెక్కాలో హ్మ్. అని దానికి ఒక పదం ఏదో పెట్టిండండి. అంటే ఏ ఎండకా గొడుగు, ఎక్కడికక్కడ నువ్వు సామాన్యుడు కాదు అన్నట్టు. హ్మ్. దాని మీనింగ్. అవును. ఎక్కడ చెక్కాలో. అంటే ఎక్కడ అంటే మంచిగా పాజిటివ్‌గా చెప్తే ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ అంటే అన్నీ తగ్గాలి. అన్నీ ఉన్నాయండి అందుల. అది. పాజిటివ్‌కు పాజిటివ్‌గా ఉంది. లౌక్యానికి లౌక్యం డిప్లొమసీ లౌక్యంగా ఉంటుంది. ఉంది. అవును. వాని వరకు వేషాలు సంపాదించుకోవటానికి గాని, వాడి వరకు సర్వైవ్ అవ్వటానికి గాని, యాడికన్నా పోతాడు, ఏమైనా చేస్తాడు, ఏమైనా పట్టుకుంటాడు హ్మ్. అని గూడా ఉంది. హ్మ్. కానీ మీ ఇద్దరిది మంచి దోస్తీ కదా సార్! మీది బాగా. బ్రహ్మానందం గారిది. ఇక బావ అనుకుంటాం బావ కాబట్టి బావాలే. నేనేమైనా అనొచ్చు వాడిని, వాడు నన్నేమైనా అనొచ్చు. అంతే గదా! అంతే అదే ఉండాలి కదా సార్ లైఫ్‌లో. వారు కోట యాక్చువల్లీ అవును. కరెక్టే మీరన్నది. కోటగారొచ్చారు పెద్ద మనిషి కాబట్టి అన్నయ్య. అన్నయ్య. చాలా పెద్దవారైపోయారు. నేనే అన్న అంటాను. హ్మ్. తమ్ముడంటాడనుకోండి. బ్రహ్మానందం అనడు అన్నయ్యని. "ఏంట్రా" అంటాడు. ఆహా! "ఏయ్! పెద్దోడిని రా అంటమే బేస్ సాలే" అని నేననేది. హ్మ్. హ్మ్. అట్లా జాలీ జాలీగా సార్. బాగా. ఆ! మొన్న ఈ మధ్యనే ఫోను చేశాడు. "బావా" అన్నాడు. "ఏంటో బావా ఇంత ప్రేమ ఎటు నుంచొచ్చిందోయ్! ఆహా! ఏదో ఉంది చెప్పు." హ్మ్. ఇట్లా మాట్లాడుకొని ఓ ఒక అరగంట నవ్వుకున్నాం ఇద్దరం. హ్మ్. మా డ్రైవర్ పిచ్చోడైపోయి దేనికి గుద్దుతుందో అనుకున్నా. సార్ నేను బ్రహ్మానందం అభిమానిని అంటుండు. ఒరేయ్ పక్కకు ఆపురా నాయనా అని. అట్లా చాలా జోవియల్‌గా చాలా సరదాగా. మీ ఫీమేల్ కో స్టార్ సార్? ఎవరు మీ ఫేవరెట్ మీతో పాటు? అంటే అప్పట్లో అప్పట్లో ఎవరున్నారండి? ఎవరు ఎవరు లేరుగా. లేరు. మీ టైమ్‌లో యాక్చువల్లీ ఎక్కువ మంది లేరు. వెంట ఎందుకంటే అంటే బ్రహ్మానందం గారికి కోవై సరళ గారున్నారు. అంతకుముందు ఓ టైమ్‌లో ఆ! శ్రీలక్ష్మి గారు వీళ్ళందరూ ఉండేవారు. పాత కామెడియన్స్‌లు. ఏవండీ 'కోవైసరలో' నాతోనే స్టార్టు. అవును. బ్రహ్మానందంతో గాదు. హ్మ్. నాతోనే స్టార్టు చాలా సినిమాలు. ఆ తర్వాత బ్రహ్మానందంతో కొన్ని సినిమాల్లో వేసింది. హ్మ్. కానీ నాతోనే ఎక్కువ సినిమాలు. హ్మ్. మా ఇద్దరికి టగ్ ఆఫ్ వార్ ఉండేది. అవును. 'కోవైసర్లోని' హ్మ్. చాలా ఉన్నాయి. చాలా సినిమాలు, చాలా క్యారెక్టర్‌లున్నాయి మా ఇద్దరియి. కానీ హైలైట్ ఏంటంటే మీది, సౌందర్య గారిది డ్యూయెట్. అది ఆకాశం అంత. 365వ రోజు సెకండ్ షో హౌస్‌ఫుల్ చూసా. అవును. 365వ రోజు. ఇంకా 100 రోజులు ఆడుద్ది సార్. మాకు కొన్ని కమిట్మెంట్ ఉండి రేపు తీసేస్తున్నాం. హ్మ్. 365 రోజులు అయిపోయింది కదా! అని అన్నారు. అలాంటిది. ఒక పాట ఒక కమెడియన్ చేస్తే 365 రోజులు ఆడటం అంటే చిన్న విషయమా? అవును. అంతే గదా! అలాగే ఇంకా కొన్ని సినిమాలున్నాయి. 'సిల్క్ స్మిత్', 'బావలసయ్య' పాట కూడా పాటతో 100 రోజులు. అవును. 'బువ్వుంటే ఏమో కూరుంటే ఏమో' అని అడుక్కుంటే అది 100 రోజులు. పాటలతో 100 రోజులు ఆడిన సినిమాలంటే ఒక కమెడియన్‌గా అది నాకు గొప్ప గుర్తింపు, గొప్ గొప్ప గొప్ప విజయం, ఘనత అది ఘనత. అవును. ఘనతే. నా అదృష్టం అది. కానీ